ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం గ్రంథ వివరణ. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. క్రూర మృగం. ప్రకటన 11:7. ఈ పేరు దాదాపు 40 సార్లు ఈ గ్రంథంలో కనిపిస్తుంది. దానియేలు గ్రంథంలో మృగాలు రాజ్యాలను, వాటి పరిపాలకులను సూచించేవి. దానియేలు 7-8 అధ్యాయాలు. ఇక్కడ కూడా మృగం అదే అర్థంతో వాడిందన్న విషయం సందేహించవలసిన పని ఉందా? ప్రకటన 17:9-13 చూడండి. ఈ మృగం కొన్ని రీతులలో ప్రకటన 12:3లోని మహాసర్పాన్ని పోలి ఉందని గమనించండి. ఆ మహాసర్పం తల మీద 7 కిరీటాలున్నాయి. ఈ మృగం తల మీద 10 కిరీటాలున్నాయి. ఆ సర్పానికి తన రాజ్యంలో సంపూర్ణ అధికారం ఉంది. ఈ మృగం అధికారం అయితే 10 రాజుల నుంచి ప్రకటన 17:12-13 మహాసర్పం నుంచి వస్తుంది. 10 కొమ్ములు. దానియేలు 7:7 చూడండి. దేవదూషణతో కూడిన పేరు. 5వ వచనం. 2 తెస్సలోనికే 2:4, 1 యోహాను 2:18, 1 యోహాను 2:22 చూడండి. దేవదూషణ గురించిన నోట్. మత్తయి 9:3. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. చిరుతపులిని, సింహం. దానియేలు 7:2-8లో కనిపించిన 4 మృగాల లక్షణాల్లో కొన్ని ఈ మృగానికి ఉన్నాయి. అయితే ఇది ఆ 4వ మృగం ఒకటే అని భావించాలి. ఈ మృగం ఏదో ఒక విధంగా కొత్తగా ఏర్పడబోయే రోమ్ సామ్రాజ్యం అని స్పష్టంగా ఉన్నట్టుంది. దానియేలు 2:32-45, దానియేలు 7:7 నోట్స్ చూడండి. ఈ సామ్రాజ్యం ఈ లోకంలో యూదేతరుల చివరి అధికార రూపంగా ఉంటుంది. ఇది చాలా దుష్టమైన అధికార వ్యవస్థగా ఉంటుంది. ఎందుకంటే దాని వెనుక సైతాను ఉంటాడు. అదృశ్య అంధకార లోకంలో దేవునికి వ్యతిరేకంగా సైతాను ఏమై ఉన్నాడో ఈ లోకంలో వెల్లడిగా, ప్రత్యక్షంగా ఈ మృగం అలా ఉంటుంది. 2 తెస్సలోనికీయ 2:9-10 చూడండి. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడిరి. ప్రకటన 17:8-11. దానియేలు చూచిన దర్శనాలలో మృగాలు తలలు రాజ్యంలోని భాగాలను లేక వాటి పాలకులను సూచిస్తాయి. ఇక్కడ చావు దెబ్బ. రాబోయే లోక సామ్రాజ్యంలో ఒక భాగం నాశనం అవుతుందని, కానీ ఒక పాలకుడు చస్తాడని గాని అర్థమిస్తున్నట్టుంది. ప్రకటన 11:7 చూడండి. ఆ మృగం రాబోయే లోక సామ్రాజ్యానికి పరిపాలకుడు. అగాధంలో నుంచి పైకి వస్తాడు. పూర్తిగా నయమైంది. ఇది లోకమంతా ఆశ్చర్యపడేలా జరగబోయే గొప్ప అద్భుతం. ఒక పరిపాలకుడు చనిపోయి తిరిగి సజీవంగా లేవడం దీనికి సరిపోతుంది. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసి, అధికారం ఇచ్చిన సైతాను క్రీస్తుకు లోకరాజ్యాలన్నిటినీ ఇవ్వజూపటం ద్వారా ఆయనను నాశనం చేయడానికి ప్రయత్నించాడు. క్రీస్తు వద్దన్నాడు. యుగాంతంలో అవి కావాలన్నవాడొకడు సైతానుకు దొరుకుతాడు. సర్పాన్ని పూజించారు. ఈ యుగాంతంలో మనుషులు సైతాన్ని పూజిస్తారు. సైతాను, మృగం దేవుని మీద, దేవుని ప్రజల మీద విజయం సాధించినట్టు ప్రజలకు అనిపిస్తుంది. మనుషులు తనను పూజించాలని మొదటి నుంచి సైతాను అభిలాష. మత్తయి 4:8-10 చూడండి. చాలామంది వారిని పూజించారు, పూజిస్తూ ఉన్నారు. ప్రకటన 9:20, లేవీయులు 17:7, ద్వితీయోపదేశకాండం 32:17, కీర్తనలు 106:37, కొరింథీ 10:20. ఈ యుగాంతంలో ఈ పూజ లోకమంతటా జరుగుతుంది. మృగాన్ని కూడా పూజిస్తూ మనుషుల్ని పూజించాలని యుగాల తరబడి కనిపించే మానవుల పతనమైన హృదయాభిలాష ఈ యుగాంతంలో పూర్తిగా వికసిస్తుంది. ఎవరు యుద్ధం చేయగలరు? మృగానికి లోకమంతటిపై అధికారం ఉంటుంది. 7వ వచనం. దానితో యుద్ధం చేయగలగడం ఏ దేశం చేత కాదు. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన రాజ్యము తన కార్యము జరుపునది అధికారము దానికి ఏర్పాటాయెను. డంబాలు, దేవదూషణలు. 1వ దానియేలు
ఒకటో వచనం. దానియేలు 7:8, దానియేలు 11:36, 42 నెలలు. ప్రకటన 11:2-3, ప్రకటన 12:6, ప్రకటన 12:14, ప్రకటన 17:12. క్రీస్తు విరోధి ఈ మృగం. ఎన్ని గొప్పలు చెప్పినా వాడికంటే చరిత్రలోని అనేక మంది నియంతలు చాలా ఎక్కువ కాలం ఏలగలిగారు. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. దూషించడానికి ఈ వచనాల్లో ఈ విషయం 3 సార్లు కనిపిస్తున్నది. కనుక ఇది మృగం లక్షణాలలో సుస్పష్టంగా కనిపించేదై ఉంటుందని అనుకోవచ్చు. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. పవిత్రుల మీద. దానియేలు 7:21, దానియేలు 7:25, రోమా 1:1. ఓడించడానికి అధికారం. ప్రకటన 6:10, ప్రకటన 7:14, ప్రకటన 11:7, ప్రకటన 12:17. మహాబాధకాలం. మృగం చర్యల ఫలితం. ప్రతి గోత్రం క్రీస్తు విరోధి సామ్రాజ్యం సర్వ ప్రపంచ వ్యాప్తంగా ఉండబోతుంది. అంతకు ముందెన్నడూ అలాంటిది లేదు. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. 4వ వచనం. ప్రపంచానికి వధ అయిన అంటే దేవుని ఆలోచనలలో ఏర్పాటులో యేసు అప్పటి నుంచి వధ అయిన వాడు. భవిష్యత్తులో జరగబోయేవి అంతకు ముందే జరిగినట్టు దేవుడు మాట్లాడగలడు. యెషయా 46:10, రోమా 4:17 చూడండి. జీవగ్రంథం. ప్రకటన 3:5 నోట్. అందులో తమ పేర్లు రాయబడిన వారు మత్తయి 24:24లో దేవుడు ఎన్నుకొన్న వారే. వారు దేవుణ్ణి ప్రేమిస్తూ మృగం యొక్క దుర్గుణాలను గుర్తించి లోకమంతా చేసినట్టు చేయరు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక, వింటారుగాక. ప్రకటన 2:7. ఎవడైనను చెరపట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. కీర్తనలు 7:15, కీర్తనలు 18:25-27, సామెతలు 22:8, గలతీ 6:7 పోల్చి చూడండి. చివరికి న్యాయం నెరవేరక మానదు. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. భూమిలోంచి, దీనికి సముద్రంలో నుంచి అనే మాటకు 1వ వచనం తేడా గమనించండి. మొదటి మృగం సముద్రంలో నుంచి, రెండో మృగం భూమిలో నుంచి వస్తాయి. ఇక్కడ సముద్రం మానవాళికి చిహ్నంగా ఉండవచ్చు. ప్రకటన 17:15 పోల్చి చూడండి. ఇది నిజమైతే భూమి ఒక ప్రత్యేక దేశానికి, బహుశా ఇజ్రాయెల్ దేశానికి చిహ్నంగా ఉండవచ్చు. ఈ రెండో మృగానికి ఉన్న ఆకారం, తీరు మోసకరం. గొర్రెపిల్లలాగా కనబడాలని ఉంటాడు, కానీ మహాసర్పం లాంటి వాడై ఉంటాడు. రూపానికి స్వభావానికి మధ్య ఎంతో తేడా ఉంది. అయితే అతడి మాటలను బట్టి అతడు ఎలాంటి వాడో జ్ఞానమున్న వారికి తెలిసిపోతుంది. మత్తయి 12:34-35 పోల్చి చూడండి. ప్రకటన 16:13, ప్రకటన 19:20, ప్రకటన 20:10లో అతడు కపట ప్రవక్త అని పిలువబడ్డాడు. ఇతడు తానే ఇజ్రాయెల్ వారి అభిషిక్తుణ్ణి అని వారిని ఒప్పించి చూడవచ్చు. యోహాను 5:43, జకర్యా 11:15-17, యోహాను 11:36-45 పోల్చి చూడండి. మత్తయి 24:23-26లో యేసు ఏ కపట ప్రవక్తలు, కపట క్రీస్తుల గురించి హెచ్చరించాడో వారిని అందరిలో ఇతడు ప్రముఖుడై ఉంటాడు. ఈ యుగాంతంలో ఒక దుష్టమైన త్రిత్వం లోకాన్నంతటినీ మోసగిస్తుంది. ఈ త్రిత్వం రెక్కలున్న మహాసర్పం, క్రీస్తు విరోధి కపట ప్రవక్త. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీయూ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. ఈ మృగం ఎక్కడ నివాసమున్నా లోక సామ్రాజ్యాన్ని ఏలబోయే ఆ మొదటి మృగానికి ప్రతినిధిగా ఉంటాడు.
వృక్కేలా చేస్తూ అతడు కపట ప్రవక్త గనుక అతడి పని మత విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉండబోయే మత ఉద్యమానికి అతడు నాయకుడు అవుతాడు. ఈ మతం ఏకైక నిజదేవుని ఎదిరిస్తూ ప్రజలు పూజించవలసిన క్రీస్తు విరోధిని అని మాత్రమే నేర్పుతుంది. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. మత్తయి 24:24, ద్వితీయోపదేశకాండం 13:1-3లోని హెచ్చరికలు చూడండి. ఆకాశం నుంచి మంచి మాటలు. ఒక నిజ ప్రవక్త 2 సార్లు చేసిన దాన్ని అతడు చేస్తాడు. 1 రాజులు 18:38, 2 రాజులు 1:10. కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది, మోసగిస్తూ. 2 తెస్సలోనికీయ 2:9-12 చూడండి. సత్యమై ఉన్న క్రీస్తు. యోహాను 14:6. కావాలనుకోరు మనుషులు, అందుచేత వారిని శిక్షిస్తూ అబద్ధమై ఉన్న క్రీస్తు విరోధిని వారు అంగీకరించి స్వీకరించేలా దేవుడు చూస్తాడు. విగ్రహం. ఈ యుగం సమాప్తి అయ్యేటప్పుడు ప్రజలు అంతటా విశ్వానికి సృష్టికర్తకు బదులుగా అతి దుర్మార్గుడైన ఒక మనిషిని, అతడి విగ్రహాన్ని పూజిస్తుంటారు. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దాని అధికారం ఇయ్యబడెను. ఊపిరి పోసి మాట్లాడేలా లోకమందంతటికీ ఇది అమోఘమైన మానవాతీతమైన శక్తి ప్రదర్శనగా అనిపిస్తుంది. అలాగే ఉండవచ్చు కూడా. కపట ప్రవక్తలు మహాసూచనలు, అద్భుతాలు ప్రదర్శిస్తారు అని యేసు చెప్పాడు గదా. ఆ అద్భుతాలు ఏదో ఒక రకం మాయలు, జిత్తులు అని యేసు సూచించలేదు. చంపించటానికి. ప్రకటన 7:9, ప్రకటన 7:14లో కనిపిస్తున్న వారు ఈ విధంగానే చనిపోతారని చెప్పడానికి సందేహం ఉందా? వారు దేవుని విషయంలో ద్రోహులుగా ఉండడానికి బదులుగా మరణాన్ని ఎన్నుకొంటారు. ఇందులో వారు జ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. దానియేలు 3వ అధ్యాయం నుండి చూడండి. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును లోక ప్రజలు క్రీస్తు విరోధిని ఎలా పూజించేవారుగా తయారవుతారో చూడండి. మొట్టమొదట రాజకీయ అధికారం, సైనిక బలం వారి మీద ప్రభావం చూపుతాయి. 4వ వచనం. తర్వాత మోసగించే అద్భుతాలు. వచనం 13-15 తర్వాత క్రయ విక్రయాల విషయంలో రాజతంత్రం మూలంగా కలిగే ఒత్తిడి. అనేక మంది విషయంలో 2 మార్గాలు ఉంటాయి. ఆ మృగాన్ని పూజించాలి లేదా ఆకలితో చావాలి. వారు ఆ రెండిట్లో ఒకదాన్ని ఎన్నుకోవాలి. అది మనుషుల్ని అతిగా పరీక్షించే కాలంగా ఉంటుంది. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారం లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. 666 అనే సంఖ్య అర్థమేమిటి? అది మనిషి సంఖ్య, చిహ్నంగా ఉన్న సంఖ్య. మనిషి దేవుని స్థానాన్ని ఆక్రమించుకొని తానే దేవుణ్ణని చెప్తూ దేవుణ్ణి లోకంలో లేకుండా చేయి చూడడానికి సూచనగా ఉన్న సంఖ్య. 7 పరిపూర్ణతను, సంపూర్ణతను సూచించే సంఖ్య. ప్రకటన 1:4. అది దేవుని సంఖ్య అనుకోవచ్చు. 666 అతి బలవంతుడై ఉన్న మనిషిని ఈ లోకంలో దేవుని స్థానాన్ని పట్టుకోవాలని ప్రయత్నించినా దాన్ని అందుకోలేని మనిషిని సూచించవచ్చు. 6 అనేది ఎప్పుడు 7 కావడానికి వీలు లేదు. 6 అంటే 7 కాదు. 66 అంటే 7 కాదు. 666 అంటే 7 కాదు, కాబోదు కూడా. ఈ సంఖ్యలోని అంతర్భావం, దానికి క్రీస్తు విరోధితో ఏ సంబంధం ఉంటుందో అది ఈ అధ్యాయంలోని సంఘటనలు నెరవేరేటప్పుడు స్పష్టం అవుతాయి. అప్పుడు క్రీస్తు విశ్వాసులు క్రీస్తు విరోధిని ఎదిరించడానికి తెలుసుకోవలసిందంతా తెలుసుకుంటారు.